నీల హరీష్ రాజ్బోడ మంచి భక్తుడు, మీరే అర్థం చేసుకోవట్లేదు, నిజాలు మాట్లాడితే అది హిందువులను వ్యతిరేకించినట్టు అంటున్నారు. ఇది క్లారిఫై చేయాలి బ్రదర్. ఏది నేనేమంటున్నా అంటే ఇది ఇప్పుడు జనాలకు అర్థం. వేల సంవత్సరాల నుంచి చెత్త నింపి ఆ చెత్త నుంచి ప్రజల్ని వాస్తవాలు తెప్పాలంటే టైం పడుతుంది కదా. ఒక్క రోజులో వాళ్ళ సబ్ కాన్షియస్ లెవెల్లో చెత్త నింపిన తర్వాత ఆ చెత్త నుంచి మళ్ళీ వాళ్ళని నార్మల్ చేయడానికి అంత ఈజీ ఒక్క రోజులో అయిపోతుందా? మనం వాస్తవం చెప్పాలి, చారిత్రక ఆధారంగా చెప్పాలి, రైట్? సో కాబట్టి చెప్తున్నాం. ఇప్పుడు ఇది యొక్క ఆర్యులు, ఈ రామాయణం మహాభారతం ఆర్యుల పుస్తకాలు, హిందువులే కావు. హిందువులు అయితే హిందూ శబ్దం చూపెట్టండి, అందులో వేదాల్లో చూపెట్టండి, ఉపనిషత్తులలో చూపెట్టండి, రామాయణంలో చూపెట్టండి, మహాభారతంలో చూపెట్టండి, చారిత్రక ఆధారాలు చూపెట్టండి, రైట్? ఏ చరిత్రకారుని అడగండి, గుర్రాలు ఎక్కడ ఉంటాయి, వాటికి అత్యంత ప్రాధాన్యం ఎక్కడ ఉంది, ఎక్కడ ఉండేటి? భారతదేశంలో గుర్రాలు ఉండేనా? యాజ్ పర్ ద రీసెర్చ్ ఆఫ్ ద ఆర్కియాలజిస్ట్ అండ్ సైంటిస్ట్ ఎవ్రీబడి, ఇవి ఇప్పుడు కజకిస్తాన్లో అప్పుడు ఓల్డ్ పర్షియా కింద ఉండేది, ఓకే, ఆ కజకిస్తాన్లో ఉంటాయి. ఇప్పటికి కూడా వాళ్ళు గుర్రానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. మంగోలియాలో కూడా గుర్రాలు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ఈ మంగోలు ఇస్ నథింగ్ బట్ మొఘల్ యొక్క పూర్వీకులు, ఓకే. ఆ మంగోల్ రాజు ఇస్లాంని స్వీకరించిన తర్వాత వాళ్ళు ఇది అయింది, ఓకే. సో ఇది చెంగిస్ ఖాన్ కంటే పూర్వీకుల పేర్లు మంగోలియా పేర్లే ఉన్నాయి, ఓకే, అర్థమైందా? సో కాకపోతే వాళ్ళు దే ఆర్ గుడ్ ఎట్ ఈ హార్స్ రైడింగ్, యుద్ధ నైపుణ్యాలు బాగా నేర్చుకున్నారు, క్రూరులు. ఆ విధంగా వాళ్ళు ప్రపంచాన్ని జయించారు మంగోళ్ళు, ఓకే. మంగోల్ ఇస్ నథింగ్ బట్ మొఘల్ యొక్క పూర్వీకులు, సింపుల్. సో అయితే ఈ క్రమంలో గుర్రాలు ఎక్కడున్నాయి? అక్కడ టర్కీ నుంచి మొదలు పెడితే ఇక్కడ మంగోలియా దాకా. అందులో ఈ కజకిస్తాన్లో ఇప్పటికీ గుర్రం మాంసం తింటారు, గుర్రాన్ని పూజిస్తారు, సింపుల్. అంటే దాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు గుర్రాన్ని. మరి అశ్వమేధ యాగం అనే కాన్సెప్ట్ మహాభారతంలో ఉందా లేదా? అది ధర్మరాజు ఇంకో రాజు చేసిండా లేదా? రైట్? అశ్వాన్ని వదిలేస్తారు. ఆ అశ్వం ఎంత దూరం పోతే దాన్ని ఎవడు ఎదిరించకపోతే ఆ భూభాగం అంతా ఆ రాజు పరిధిలోనే ఉంటుంది. అంటే అక్కడ ప్రజలందరూ ఈ రాజుకే ట్యాక్సులు కట్టాలి, రైట్? సో అంటే ఈ రాజు చెప్పిన శాసనాలు అక్కడ పాటించాలి అక్కడి ప్రజలు అని అర్థం. ఆ గుర్రాన్ని తీసుకొని వచ్చి దానికి పూజ చేసి దాన్ని అంగరంగంగా వైభవంగా అలంకరించి తర్వాత రాణితోటి సంభోగం చేసి ఆ తర్వాత దాన్ని చంపి దాని మాంసాన్ని తినేవారా కాదా? ఇది వీళ్ళ యొక్క చెత్త పుస్తకాలు ఉందా లేదా ఇప్పటికీ ఈ ఆర్యుల పుస్తకాల్లో, రైట్? ఈ అశ్వాలే లేవు భారతదేశంలో. గుర్రాలు ఏనుగులు ఉండే మన గ్రీకులతో యుద్ధం చేసిండ్రు. ఎవరు పురుషోత్తముడు కానీ, మౌర్యులు కానీ, నందులు కానీ, ఓకే. ఎక్కడన్నా నీకు గుర్రాలు కనిపించినాయా? గుర్రాలు లేవు భారతదేశంలో, అర్థమైందా? ఏనుగులు ఉండే, ఎస్. కాబట్టి ఈ గుర్రాల కాన్సెప్ట్ కానీ, ఈ ఆవుల కాన్సెప్ట్ కానీ ఇవి భారతదేశం కావు, అర్థమైందా? సో అట్లనే భారతదేశంలో ఇనుము అనే కాన్సెప్టే లేదు, ఇనుము పనిముట్లు అనే కాన్సెప్టే లేదు, మెటల్, ఓకే, అర్థమైందా? ఇవన్నీ ఆర్యులయ్యి. నేను చారిత్రక ఆధారాలు చెప్తున్నా, నేను గాలిమాటలు చెప్పట్లేదు. సో ఆ రామాయణ మహాభారతం కూడా మనది కాదు, ఇండస్ నదికి అవతలి వైపు ఉన్నది ఆర్యులది. అది ఇక్కడ ఉన్న మూలవాసులది బుద్ధిజము, జైనిజము, ధ్యానము, యోగా, ఇవి మనవి. ఎడ్డిగాడిది కొడుకులక. ఎందుకంటే అన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఆర్యుడు మన చెత్త నింపాడు కాబట్టి ఏడికిపోయినాయి. బుద్ధిజం ఏడిపోయింది. 9 12 యూనివర్సిటీలు ఉండే భారతదేశంలో. 5 6 ఒక ఒరిస్సాలనే ఉండే, రత్నగిరి, ఉదయగిరి ఇట్లాంటివి, రైట్? అక్కడ గుజరాత్లో వల్లభి యూనివర్సిటీ ఉండే, బీహార్లో నలంద యూనివర్సిటీ ఉండే. ఏడిపోయినాయి ఇవన్నీ. ఒక్క నలంద యూనివర్సిటీలో ఉన్న పుస్తకాలు కాలిస్తే 8 నెలలు కాలినాయంట. మళ్ళీ గోరి కాల్చిండు, ఇంకో గజని కాల్చిండు అని అబద్ధం చెప్తున్నారు. బ్రాహ్మణే కాల్చిండు. ఇప్పటికీ బోధ్ గయాని వాళ్ళకి ఇచ్చే బుద్ధిస్టులకి ఇమ్మంటే ఇస్తలేడు. బుద్ధులకు సంబంధించిన అన్ని ఇప్పటికి ఉన్నాయి చారిత్రక ఆధారాలు. మధురలో మొత్తం బుద్ధునికి సంబంధించిన మ్యూజియం ఉంది, పాకిస్తాన్లో ఉంది. ఆడ గాంధారీ స్టైల్లో శిల్పకళ ఉన్నది. ఆడ వాళ్ళు తాలిబాన్లు కొన్ని నాశనం చేసారు, బాంబులు పెట్టి లేపేసారు, అయినా ఇప్పటికి కూడా ఉన్నాయి. అంటే భారతదేశం బుద్ధిజంకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇన్ని ఉన్నాయి, అమరావతి ఇక్కడ ఎందుకున్నాయి? అది ఒరిస్సా కింద ప్రాంతం కింద ఉండే అది పరిపాలన.
ఒరిస్సాలో ఆ నార్త్ ఇండియాలో మొత్తం బుద్ధిజం, మొత్తం భారతదేశం అంతా, నార్తే కాదు సౌత్, అన్నిట్లా బుద్ధిజము, కొన్ని చోట్ల జైనిజం. ఇప్పుడు మన యొక్క ఏమంటారు నల్గొండ అలంపూర్ దగ్గర ఆ యొక్క అక్కడ జైనులకు సంబంధించి ఉన్నాయి. బుద్ధిజం జైనిజం భారతదేశం అంతా ఉండే. ఆర్యులు ఎక్కడుండే లేకుండే. దరిద్రులు వచ్చేసి మొత్తం మిగతాయి తీసేసి వాళ్ళ చెత్తనంతా మనకి హిందూయిజం అని పరిచయం చేస్తారు. కాదు, హిందూ దేశంలో సింధు నది కావల ఉన్న ప్రాంతం లేదా హిందూ నది కావల ఉన్న ప్రాంతంలో ఉన్న అన్ని ఆచార వ్యవహారాలు, గ్రామ దేవతలు ఇవన్నీ కలిపితే దాన్ని హిందూయిజం అన్నారు. అప్పుడు ఓడన్లే, తర్వాత పెట్టిరు పేరు. కాబట్టి ఆర్యులు వేరు, హిందూయిజం వేరు. మేల్కొర హిందూ కాదు అయితే మనని పూజారిని చేయండి. ఆ వివక్షను పెంచి పోషించే మనువాద పుస్తకాలు చింపేయండి. సమానత్వాన్ని బోధించే హిందువులకు సంబంధించిన మేము పుస్తకాలు రాస్తాం, కొత్త పుస్తకాలు. ఒప్పుకుంటాడు వాడు ఆర్యుడు?